మూవీ హంగామా కార్యక్రమానికి స్వాగతం. నేను మీ పావని. ఈ రోజు మూవీ హంగామాలో సరికొత్త ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేసా. అలనాటి అందాల తార మీనా కుమారి బయోపిక్ లో కథానాయక కియారా అద్వానీ నటిస్తోందా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ సినీ వర్గాలు. బైజు బావ్రా, పాకీజా లాంటి క్లాసిక్ చిత్రాలతో చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న మీనా కుమారి జీవిత కథను ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తెరపైకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి చిత్రంలో కియారా కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. ఎంతో మంది తారలు మీనా కుమారి పాత్రలో నటించాలని ఆశపడినా ఆ అవకాశం మాత్రం కియారాకే దక్కింది. డిషిం డిషిం అంటూ విలన్లను రఫ్ ఆడిస్తున్నారు సూర్య. ఆయన హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాధిక, శరత్ కుమార్, రవీనా టండన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ లో ప్రారంభమైంది. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని ఫిలిం నగర్ సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, కొన్ని సన్నివేశాల్లో నెగిటివ్ షేడ్స్ కూడా కనిపిస్తాయనే టాక్ తెరపైకి వచ్చింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. హరిప్రసాద్ కోనే, ఇషాని ఘోష్ జంటగా చైతన్య కొండ తెరకెక్కించిన చిత్రం హ్యాపీ జర్నీ గంగాధర్ పెద్దకొండ నిర్మించారు. సంజయ్ రాయచూరా, ఆనంద్, భారతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ సోమవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అలజడులపై ఓ సామాజిక బాధ్యతతో దర్శకుడు చైతన్య ఈ సినిమాని తెరకెక్కించారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇప్పుడంటే వెబ్ సిరీస్ లో హవా కాస్త తగ్గింది కానీ లాక్ డౌన్ టైంలో మాత్రం మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాయి. అలాంటి ఓ సిరీస్ పంచాయత్. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్టైనింగ్ గా ఈ సిరీస్ కి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. గత 3 సీజన్లు చూసేసిన చాలా మంది కొత్త సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కోసమా అన్నట్టు 4వ సీజన్ స్ట్రీమింగ్ అయిపోతుంది. జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ కు దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో దీపికా పదుకునే సైతం అడుగుపెట్టింది. యోధురాలుగా కనిపించబోతున్నట్లు మేకర్స్ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే మూవీ నుంచి పలు క్రేజీ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూసారు కదండి మూవీ హంగామాలో మన మూవీ ముచ్చట్లు. మళ్ళీ రేపు ఇదే కార్యక్రమంలో మూవీ హంగామాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.